అంతా క్లీన్ చేశాం మేడం. అబ్బా ఎంత ఎండగా ఉంది. కొంచెం పక్కకు కూర్చోవే. ఏదోలా వచ్చేసాం, బాగా రెస్ట్ తీసుకోవాలి. కానీ ఊరి పాపాత్మలారా, ఏంటి ఇది? ఇందుకోసమే మీరొచ్చారా? ఏయ్, ఇలాంటి పనులేం చేయకూడదు చెప్తున్నా. ఇదొకతి ముసల్దాన్లా మాట్లాడుతుంది. ఏయ్ మందివే. ఏయ్ ఏయ్ వద్దే. దానికి మాత్రమే కాదు, నాకు ఉంది. నువ్వు కావాలంటే సీతాదేవిలా ఉండు, మమ్మల్ని వదిలే. మీరసలు అమ్మాయిలేనా? ఇవన్నీ తెలుసుంటే నేను అసలు వచ్చేదాన్నే కాదు. హే ఆగవే, ఓవర్గా చేస్తుంది, ఓవర్గా చేస్తుంది. ఎక్కడికే వెళ్తుంది? హలో, ఎక్కడున్నావు? ఇంకెక్కడ? రూమ్ లోనే. ఇప్పుడు ఆఫీస్ నుంచి రూమ్ కి వచ్చాను. సరే, మీరు రీచ్ అయిపోయారా? నేనిక్కడే ఉన్నాన్రా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఏంటి ఆటలా? ఇప్పుడు ఎలా రమ్మంటావే? టైం ఎంతో తెలుసా? ఇప్పుడు స్టార్ట్ అయితే రావడానికి మిడ్ నైట్ అవుతుంది. నా దగ్గర ఇప్పుడు బైక్ కూడా లేదే. మరి అవన్నీ నాకు తెలుసు, నువ్వు వెంటనే బయలుదేరరా. శ్వేత, శ్వేత, శ్వేత. కాలేజీ అమ్మాయిలు ఈ మావయ్యని చూడండి. మనిషి ఎదురుగా వస్తుంటే గుద్ది ఎక్కడికి వెళ్తున్నారా? మావా, బండ్లో వచ్చావా? అవును. రే, అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. కీసివరా. నేను ఇవ్వనరా. ఆ బండిని ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారా? అందులో పెట్రోల్ లేదురా. హే శ్వేత, ఏమైంది? ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నావు? అయినా నా ఒంటరిగా కూర్చున్నావేంటి? నీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళేరి? ఫ్రెండ్సా? చూపిస్తాను పద. ఏమైంది? రా, అదిగో చూడు. ఏ, నీ ఫ్రెండ్స్ తాగుతారా? నాకు కూడా తెలీదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఏ, ఏంటే ఆటలా? ఇప్పుడు దానికి నన్నేం చేయమంటావు? అసలే లేట్ అయిపోయింది. ఈ టైంకి నేను హాస్టల్ కూడా వెళ్ళలేనే. సరే గాని పద, కనీసం నిన్న ఇంట్లో డ్రాప్ చేస్తాను. నేను ఎట్లా దూకాలనుకుంటా. నా లగేజ్ అంతా ఆ రూమ్ లో ఉంది. సరే పద, తీసుకువెళ్దాం. రా. బయలుదేరదామా? ఏంటి బయలుదేరదామా? మరి నేను ఇప్పుడే కదా వచ్చాను. అయితే కాదు, ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి అలాగే ఒక చిన్న... ఏం చేయాలి ఇప్పుడు? హే, అర్థం కాలేదా? సరే ఓకే, రా వెళ్దాం. ఫోన్ ఎందుకు రీచ్ అవటం లేదు? ఏం చేస్తున్నాడు? హలో హలో. ఏయ్, ఎక్కడున్నావురా? ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తోంది. ఏం లేదు, ఊరికి వెళ్తున్నాను. ఓ, ఊరికి వెళ్తున్నావా? ముందుగా చెప్పలేదు ఎందుకు? పాస్పోర్ట్ అప్లై చేశాను, అందుకే. నన్ను వెరిఫికేషన్ కి అడిగారు, అందుకే వెళ్తున్నా. ఓకే ఓకే. ఇంటికి వెళ్ళి కూడా చాలా రోజులైంది కదా, అందుకే అమ్మా నాన్నని కూడా కలిసి వద్దామని. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు. సరే, ఎప్పుడు తిరిగి వస్తావు? 2 days లో వచ్చేస్తాను. ఇక్కడ నెట్వర్క్ సరిగా లేదు. ఓకే ఓకే, తర్వాత కాల్ చేస్తాను. క్యారీ ఆన్.
రీచ్ అయ్యాక మెసేజ్ చెయ్యి. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్ శ్వేత. అన్నీ అక్కడక్కడ పెట్టేసింది, ఫోన్ కూడా. బంగారం. నాన్నా, గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇప్పుడంతా బాగా నిద్రపోతున్నావు, యాక్టివ్గా కూడా ఉన్నావు, ముఖంలో వెలుగు, మనసులో సంతోషం, నీలో ఏదో తేడా బాగా కనపడుతుందమ్మా. నిజమే కదా? నాన్నా, అలాంటిదేం లేదు నాన్నా. సరే చెప్పు, ఎవరు? ఎవరంటే? ఎవరా కుర్రాడు? నాన్నా, ఎలా నాన్నా? నాకు తెలీదా? నేను గమనిస్తున్నాను కదా నీ యాక్టివిటీ. చెప్పమ్మా. కార్తీక్ నాన్నా. ఏం చేస్తుంటాడు? చదువుతున్నాడా? ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, సెయింట్ జోసెఫ్లో ఇంగ్లీష్ లిటరేచర్. గుడ్. హాస్టల్లోనే ఉండి చదువుకుంటున్నాడు. ఓకే. నేటివ్ తిరువన్నామలై నాన్నా. మనంతా ఉన్నోళ్ళు కాదు, బట్ హీఈస్ అ వెరీ నైస్ అండ్ జెన్యూన్ క్యారెక్టర్ నాన్నా. నో ఇష్యూస్ మా. నీకు నచ్చాడా? నిన్ను బాగా చూసుకుంటాడా? అది నాకు చాలు. స్టేటస్ అంతా ఒక సమస్య కాదమ్మా. ఒకరోజు ఇంటికి రమ్మనొచ్చుగా, మాట్లాడదాం. మీరెప్పుడు ఫ్రీగా ఉంటారు? మిగతా వాళ్ళకేనమ్మా అపాయింట్మెంట్. నీకు డాడీ ఎప్పుడూ ఫ్రీయే. నువ్వు ఎప్పుడైనా తీసుకురా. ఓకే? ఓకే నాన్నా. థ్యాంక్ యూ సో మచ్. సరే సరే, కాలేజ్కి టైం అవుతుంది, బయలుదేరు. కాఫీ తాగు పోయి. ఎక్కడున్నావురా? ఇదిగో పక్కనే ఉన్నాను, ఎప్పుడొస్తావు? ఇదిగో ఒక 5 నిమిషాలు. త్వరగా రా. వచ్చేస్తాను, పక్కనే ఉన్నాను. అవును, నేను చాలా రోజుల నుంచి నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. వాట్స్ యువర్ డ్రీమ్ అబౌట్? డ్రీమా? నేనొక పెద్ద లగ్జరీ కార్ కొనాలని ఆశ. మనిద్దరం పెళ్లి చేసుకోవడమే నీకు పెద్ద డ్రీమ్ అయి ఉంటుందని అనుకున్నాను. అది కూడా ఫస్ట్ కార్ కొనుక్కుందాం, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. అవును, ఏం కార్? ఒక ఫార్చ్యూనర్, ఒక ఇన్నోవా, బ్రాంజ్ కలర్. ఆ కలర్ భలే ఉంటుంది. ఏంటా సర్ప్రైజ్? ఉండు ఉండు, అది చెప్పడానికేగా పిలిచాను. సరే చెప్పు, ఏంటా విషయం? అది ఈరోజు చెప్పేస్తావా లేదా? నీకొక హ్యాపీ న్యూస్. చెప్పు. మన లవ్ గురించి నాన్నతో చెప్పేశాను. నాన్నతో చెప్పావా? అసలేంట్రా ఈ రియాక్షన్? నేను ఈ మాట చెప్పగానే సంతోషిస్తావు అనుకుంటే షాక్ అవుతున్నావేంటి? కాదు, మన చదువు కూడా ఇంకా అవ్వలేదు, ఈలోపే ఇంట్లో ఎందుకని? అందువల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, మా నాన్నగారికి అంతా చెప్పేశాను. హే, ఇప్పుడు మీ నాన్నతో ఎందుకు చెప్పావే? ఏం మాట్లాడుతున్నావురా? ఏదో ఒక రోజు ఇదంతా మా నాన్నకి చెప్పాల్సిందే కదరా. ఎందుకు? ఎందుకా? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. మా నాన్నకి తెలియకుండా దీన్ని లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకువెళ్ళగలం? వెయిట్.
ఇప్పుడేంటి మనమిద్దరం పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాను ప్లాన్ చేస్తున్నావా నువ్వు? ఇప్పుడు నీ ఐడియా ఏంటి? నేను డైరెక్ట్గా పాయింట్కి వద్దాం అనుకుంటున్నాను శ్వేత. నువ్విక్కడ ఎంతో మందితో తిరిగి ఉంటావు, వాడు వీడు ఫ్రెండ్ అని. అందులో నేను ఒకనేగా, అంతే. ఏమంటున్నావు కార్తిక్? కూల్ కూల్. ఇప్పుడు నువ్వు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? ఈ లైఫ్ స్టైల్ ఇక్కడ సహజమే కదా. నువ్వే ఆలోచించు, మనం కలిసి తిరిగిన ప్రతి నిమిషం మొత్తం అని నువ్వే ఇనిషియేట్ చేసావు. ఇప్పుడు నన్ను మాత్రం బ్లేమ్ చేస్తే ఎలా? లుక్, అవర్ రిలేషన్షిప్ ఇస్ జస్ట్ అ పాసింగ్ క్లౌడ్. ఇది ఇక్కడేం కొత్త కాదుగా, ఊరికే ఫీల్ అవుతావు. ఏమన్నావు? పాసింగ్ క్లౌడ్సా? నేను నిజంగానే ప్రేమించాను. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. దానికి తగ్గ కారణాన్ని కూడా నేను తెలుసుకోవాలనుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం నాకు బాగా అర్థం అవుతోంది. నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదని బాగా తెలిసిపోయింది కార్తిక్. నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావని అనుకుంటున్నావేమో, కానీ అది నిజం కాదు. నేను నిన్ను నిజంగానే ప్రేమించాను, అందుకే నీతో ఉన్నాను. ఆ విషయంలో నాకు ఎలాంటి బాధ దిగులు లేవు. కానీ నా మీద లవ్వే లేకుండా నువ్వు నాతో పాటు తిరిగావు. అందుకు నువ్వే సిగ్గుపడాలి. నేను నిన్ను ఎక్కడో ఊహించుకున్నాను, అసలు నీ ఉద్దేశం ఏంటన్నది కూడా తెలుసుకోకుండా. కానీ ఇకపై నువ్వు నా లైఫ్లో ఉండవు. ఈ విషయంలో నేను బాధపడిపోతానని నువ్వు అనుకోకు. బికాజ్ యూ డోంట్ డిజర్వ్ మీ. బాయ్.